గుడికి వచ్చిన ప్రతాపు గుండె పగల నిజాన్ని తెలుసుకుని చక్రిని భర్తగా ఒప్పుకున్న మహాలక్ష్మి. మరిదంతా ఎలా జరిగిపోతుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. రాబోయే కథలో ఏం జరిగిపోతుంది ఇప్పుడు ముగ్గు వేస్తూ మీకైతే వివరించబోతున్నాను. చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇక్కడ చూస్తే గుడి పెద్దలందరూ కలిసి మేము గుడిలోకి రానివ్వము, 25 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన మీరు విరాళం ఇవ్వడం లేదు కాబట్టి గుడిలోకి వచ్చే హక్కు అధికారం లేదు అని చెప్పి అనేసరికి అలా తయారు వేసిన ప్లాన్తో అక్కడ వాళ్ళని ఆపేయడం జరుగుతుంది. కానీ ఈలోగానే చక్రి అలాగే ఇక మాధవ, కేశవ అలాగే మహాలక్ష్మి అందరూ కలిసి 25,000 రూపాయల సందా ఇచ్చి ఆ గుడిలోకి దర్జాగా బయలుదేరుతారు. తాయారుని ఆగమనేసరికి తను మా మేనత్తే అని చెప్పేసి తనకి మాకు తేడా ఏముంటుంది, తనలా మేం ప్రవర్తిస్తే అని చెప్పి మాధవ తనతో పాటు తన మేనత్తను కూడా లోపలికి తీసుకుని వెళతాడు. అలా గుడిలో పూజ అయితే చాలా బాగా జరుగుతుంది. మొక్కు చెల్లించుకుంటారు, బియ్యం పోసుకోవాలి, మీకు ఈ సంవత్సరమే కదా పెళ్ళయింది అని చెప్పేసి గాయత్రి అంటుంది. బియ్యం పోసుకోవడానికి అంతా ఆలోచిస్తుంది ఏంటి నీ పెళ్ళాం, ఒకవేళ మీ ఇద్దరికి పెళ్లి కాలేదా ఏంటి అని చెప్పి తాయారు అడుగుతూ ఉంటుంది. ఈవిడి గారి నోట్లో పడ్డామంటే ఊరంతా గోలైపోతామండి అని చెప్పేసి చక్రి అంటూ ఉంటాడు. ఇక మాధవ్ వైపు చూస్తూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. నీ ఇష్టమమ్మా, నీకు ఇష్టమైతే వెళ్ళి బియ్యం పోయించుకో, లేకపోతే లేదు అని చెప్పేసి మాధవ తేల్చి చెప్పేస్తాడు. ఇక్కడ కుటుంబ గౌరవాన్ని కాపాడడం చాలా ఇంపార్టెంట్. ఆ ఇంటి కోడలుగానే అందరి ముందు చలామణి అవుతున్న మహాలక్ష్మి ఇప్పుడు వెనుకడుగు వేస్తే అందరికీ నిజం తెలిసిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలోని కూడా ఇప్పుడు నేను బియ్యం పోయించుకోక తప్పదు అని చెప్పేసి బియ్యం పోయించుకోవడానికి సిద్ధపడుతుంది. అలా ఇక మహాలక్ష్మి అయితే బియ్యం పోయించుకుని అమ్మవారి మొక్క అయితే చెల్లిస్తుంది. చాలా థ్యాంక్స్ అమ్మా, నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా ఇంటికి ఆడతిక్కే లేదన్నా మా తాయారత్త ముందే నువ్వు బియ్యం పోయించుకుని అమ్మవారి మొక్కు చెల్లించినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి మాధవ చెప్తూ ఉంటాడు. అలా అక్కడ మొక్క అయితే తీరిపోతుంది. బయట పొలం గట్టలలో తిరుగుతూ ఉండగానే ఇక కాస్తో కోస్తో చక్రి మహాలక్ష్మిల మధ్య ప్రేమ మొదలవుతుంది. ఒకరినొకరు చూసుకోవడం, కింద పడిపోబోతున్న మహాలక్ష్మిని పట్టుకోవడం, ఇదంతా చూసిన మాధవ్ అయితే అనుకుంటూ ఉంటాడు, అమ్మ రుద్రాంబికాదేవి ఎలాగైనా సరే నా తమ్ముడు చక్రిని మహాలక్ష్మిని ఒకటి చెయ్యి, మహాలక్ష్మి జీవితాంతం మా ఇంట్లోనే ఉండిపోయేలా చెయ్యి. ఇది నా స్వార్థం అనుకుంటావో ఇంకేమనుకుంటావో తెలియదు, మహాలక్ష్మి మా ఇంటి దేవత, మహాలక్ష్మి మా ఇంట్లో ఉంటే మా ఇంట్లో ఎలాంటి బాధలు ఉండో, అందరం సంతోషంగా ఉంటాం. మహాలక్ష్మి అడుగుపెట్టిన వేళ విశేషం, మేమందరం కూడా ఇప్పుడు సంతోషంగా ఇక్కడి వరకు రాగలిగాము. ఇప్పటి వరకు ఏంటో, అసలు మా జాతకాలేంటో, అసలు మేము ఎందుకు బ్రతుకుతున్నామో మాకే తెలియకుండా అలా బ్రతికేశాం. కానీ ఇప్పుడు అమ్మవారి మొక్కు చెల్లించుకుని కుటుంబాన్ని ఒక మంచి దారిలో పెట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టామంటే ఖచ్చితంగా వీటన్నిటికీ కారణం మా మహాలక్ష్మియే. మా మహాలక్ష్మిని మాకు దూరం చేయకండి అని చెప్పేసి అమ్మకి మొక్కుకుంటాడు. ఇక అక్కడ ఉన్న మాధవ్ అయితే అలా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా గుడికైతే వెళ్ళిన తర్వాత రేపైతే మొక్కు చెల్లించుకునేది ఉంది. ఆ మొక్కు చెల్లించాల్సిన బాధ్యత ఈ కుటుంబానికి ఉంది. ఆ మొక్కు చెల్లించుకుంటే ఇంక ఈ కుటుంబానికి ఎలాంటి అరిష్టమో ఉండదు. అరిష్టం లేకపోవడానికి ఆ ఇంటికి ఆడదిక్కే లేనప్పుడు అరిష్టం రాకుండా ఏమవుతుంది? అయ్యో అదేంటి అలా మాట్లాడతారు తయారు గారు, ఆడదిక్కు లేకపోవడం ఏంటి? చక్రి అన్న భార్య మహాలక్ష్మి వదినుంది కదా, తనే మొక్కు చెల్లించాలి. మరి ఆడదిక్కు తను ఉంది కదా, ఆడదిక్కే లేదంటారేంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతారు మహాలక్ష్మి విషయంలో. మహాలక్ష్మి కూడా అలా చూస్తూ ఉండిపోతుంది. బియ్యం పోయించుకున్న మహాలక్ష్మి ఆ ఇంటి కోడలుగా ఇప్పుడు మొక్కు చెల్లించాలి అంటే చాలా కష్టమైన విషయం. ఆ ఇంటి కోడలుగా ఇప్పుడు నిప్పుల కుంపటిని తల మీద పెట్టుకొని ఆ గుడి చుట్టూ తిరిగి మొక్కు చెల్లిస్తే ఇక ఆ ఇంటి కోడలుగా పర్మనెంట్గా ఉండిపోవాలి.
ఆ అమ్మవారు దీవెన కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటుంది. మహాలక్ష్మిని బలవంతం చేయడం కరెక్ట్ కాదు. తనకి నచ్చితే తను మొక్కు చెల్లిస్తాను అంటే చెల్లిస్తుంది, లేకపోతే లేదు. పాపం మన కోసం తప్పనిసరి పరిస్థితిలో ఈ గుడికి రావడమే కాకుండా ఒడిబియ్యం కూడా పోయించుకుంది. ఇప్పుడు ఈ విషయంలో మనం బలవంతం చేయొద్దు. ఆ దేవతే మనల్ని కాపాడుతుంది అని చెప్పేసి ఆ రుద్రాంబికకు మొక్కుకుంటాడు. మాధవ్ అయితే ఆల్రెడీ తన తమ్ముడు మరుదులు కలిసి ఉండాలని, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే ఈ ఇల్లు బాగుంటుందని చెప్పేసి మాధవ మొక్కుకుంటాడు. అలాగే ఈలోగానే ఇక ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఆలోచిస్తూ ఉన్న మహాలక్ష్మికి అయితే మాత్రం ఊహించని విధంగా గుడిలో తన తండ్రి ఎదురుపడతాడు. అలా ఎదురుపడేసరికి తండ్రిని చూసి షాక్ అయిపోతుంది. మీరు మీరు ఇక్కడికి వచ్చారేంటి? ఈ ఊరు మీకెలా తెలుసు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఈ ఊరు తెలియడం ఏంటమ్మా? ఈ ఊరు మనది కూడా కదా. అవునులే, నిన్నెప్పుడు ఈ పల్లెటూరికి తీసుకుని రాలేదు. ఎందుకంటే నువ్వెప్పుడు పల్లెటూరు రావడానికి పెద్దగా ఇష్టపడేదానివి కాదు కదా. అందుకే పెద్దగా ఈ పక్కకి మనం ఎప్పుడూ రాలేదు. రుద్రాంబిక అంటే చాలా పవర్ఫుల్ దేవత. ఇక అందుకనే ఎప్పటికప్పుడు మేం కూడా ఈ గుడికి వచ్చి మొక్కు చెల్లించుకుంటూ ఉంటాము. అదేవిధంగా గుడికైతే వచ్చాము. ఈ ఊర్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఎవరి ద్వారాగా ఇక్కడ మీరు ఈ ఊరు మొక్కు చెల్లించుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. నాకు తెలిసిన వ్యక్తి ఈ ఊర్లో ఉన్నారు. ఈ ఊరి గుడిలోకి ఆయన ద్వారాగానే వచ్చాము. కాబట్టి ఎవరు కూడా ఆయన పేరు చెప్తే అస్సలు ఈ గుడిలోకి రానివ్వకుండా ఆపే శక్తి ఎవరికీ లేదు. కాబట్టి మొక్కు చెల్లించుకోవాలి అని చెప్పేసి ఇక ప్రతాప్ అయితే అంటూ ఉంటాడు. ఈలోగానే ఇక ప్రతాప్ గుడిలోకి వెళ్ళి మొక్కు అయితే చెల్లించుకుంటూ ఉంటాడు. ఇలా ప్రతాప్ రావడం మహాలక్ష్మికి కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎప్పుడూ లేనిది నాన్న గుడికి రావడమే కాకుండా ఇక్కడ మొక్కు చెల్లించుకుంటాము అంటూ మాట్లాడుతున్నారు. నాన్న వెంట ఎవరు వచ్చింది కూడా లేదు. అసలు ఎందుకు వచ్చినట్టు? ఆయన చెప్పిందంతా నిజమేనా? ఇక్కడ ఏం జరుగుతుంది? పైగా ఈ ఊరికి ఎంటర్ అయిన క్షణంలోనే ఆయన మీద అటాక్ జరిగింది. ఇక ఆయన్ని కాపాడడానికి కొడుకులు నలుగురు కూడా చాలా బాగా ఆయన కాసుకుంటూ కాపాడారు. నారాయణ గారి మీద జరిగిన అటాక్ ఇప్పుడు మా నాన్న ఈ గుడికి రావడానికి ఏదైనా కలెక్షన్ ఉందా అని ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే లోపలికి వెళ్తాడు ప్రతాపు. దండం పెట్టుకుంటాడు. ఈలోగా బయటకు వచ్చేసరికి మహాలక్ష్మి చుట్టుపక్కల ఎక్కడా కనిపించదు. అలా కనిపించకపోవడంతో మహా ఎక్కడికి వెళ్ళిపోయింది? నేను చెప్పింది పూర్తిగా నమ్మిందో లేదో. పైగా దానికి చాలా అనుమానాలు ఎక్కువ. పూర్తిగా నమ్మకపోతే నా మీద దానికి అనుమానం వస్తుంది. ఎట్టి పరిస్థితిలోని కూడా అనుమానం రానివ్వకూడదు అని చెప్పేసి ప్రతాప్ అయితే అనుకుంటూ ఉంటాడు. అలా అనుకున్న ప్రతాప్ అయితే ఇక అక్కడి నుంచి పక్కకు వెళ్ళి దుర్గాకి ఫోన్ చేస్తాడు. ఏంటి వచ్చావా? అవును వచ్చానండి, ఈ గుడిలోనే ఉన్నాను. ఆ చక్రిగాడు నీ అల్లుడేనంట కదా? అవును నా అల్లుడే. అందుకే కదా నన్ను ఇక్కడి వరకు రప్పించారు. నువ్వు ఎలాగైనా సరే నీ కూతుర్ని నువ్వు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపో. ఆ తర్వాత విషయాలు నేను చూసుకుంటాను. నీ అల్లుడి కుటుంబం నామరూపాలు లేకుండా పోతుంది. మాకు కూడా కావాల్సింది అదే కదా. నా కూతురు వీడు బ్రతికున్నంతకాలం ఇక్కడికి రాదు. అలాగే వీడు పోతేనైనా మా కూతురు మా ఇంట్లో అడుగు పెడుతుంది. అందుకే ఇక్కడికి వచ్చి మీకు సహాయం చేయాలి అనుకుంటున్నాను. మీరు నాకు ఎప్పటి నుంచో తెలుసు అన్నట్టుగా నా కూతురు దగ్గర చెప్పాను. నా కూతురికి ఎలాంటి అనుమానం రాకుండా ఇక్కడ పని పూర్తి చేసుకుని ఈ రుద్రాంబిక గుడి నుంచి ఇటు నా కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతాను. ఇక మాకు ఆ కుటుంబం అడ్డు తొలగిపోతుంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. ప్రతాప్ అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ కూడా వినేస్తుంది మహాలక్ష్మి. అయితే అవతల దుర్గా అనే వ్యక్తి వీళ్ళ మీద పగబట్టే ఆల్రెడీ నారాయణ మీద హత్య ప్రయత్నం చేయించడం. ఇప్పుడు ప్రతాప్ కూడా ఈ కుటుంబాన్ని అంతం చేసి తన కూతుర్ని దక్కించుకోవడం కోసం కుటుంబాన్నే లేకుండా చేయాలనుకున్న దుర్గతో చేతులు కలిపి ఇక్కడి వరకు వచ్చాడు అన్న విషయం తెలుసుకుంటుంది. అసలు భగవంతుడు మొక్కు చెల్లించుకుంటేనే ఈ కుటుంబానికి ఉన్న అరిష్టం పోయి ఈ కుటుంబం సంతోషంగా ఉంటుంది అని ఊర్లో అక్కడ పంతులందరూ కూడా చెప్పిన విషయం.
అప్పుడు మహాలక్ష్మికి గుర్తొస్తుంది. ఒక్కొక్కరుగా వచ్చి రుద్రాంబిక గుడికి వెళ్ళి మొక్కు చెల్లించుకోవాలి. గ్రామదేవత గుడిలో మొక్కు చెల్లించుకుంటే ఈ కుటుంబం మళ్ళీ సుఖ సంతోషాలతో ఉంటుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ కుటుంబానికి తొలగిపోతాయని వాళ్ళు చెప్పిన మాటలు మహాలక్ష్మికి చాలా గుర్తొస్తాయి. అంటే ఇప్పుడు ఈ ఇంటి కోడలుగా నేను ఈ మొక్కు చెల్లించాల్సిందే. లేకపోతే నాన్న స్వార్థానికి అవతల అదే ఆ నారాయణ గారి బావమరిది కుట్రకి ఇప్పుడు ఈ కుటుంబం బలైపోతుంది. లేదు, నేను చక్రిని భర్తగా ఒప్పుకున్నంత మాత్రాన నాకొచ్చిన నష్టమేమీ లేదు. ఈ కుటుంబం నన్ను ప్రేమగా చూసుకుంటుంది. ఇంతకన్నా నన్ను బాగా చూసుకునే వాళ్ళు ఎవరు దొరుకుతారు? చక్రి డ్రైవరే కావచ్చు, కానీ చక్రికి నేనంటే చాలా ఇష్టం. నేను చక్రి ఇద్దరూ కష్టపడితే గొప్పగా సంపాదించుకోవచ్చు, గొప్పగా బ్రతకొచ్చు కూడా. బాగా బ్రతకాలని ఆశ కన్నా మంచిగా బ్రతకాలి, సాధించాలనే కోరిక నాకెప్పుడూ ఉంటుంది. నేను సాధించడానికి చక్రే నాకెప్పుడూ తోడవుతాడు. ఈ ఇంటి కోడలిగా నేను ఇప్పుడు మొక్కు చెల్లించకపోతే ఈ కుటుంబం ఇక్కడే అంతమైపోయేలా ఉంది. తెలిసి తెలిసి ఈ కుటుంబానికి హాని ఉందని తెలుసుకున్న తర్వాత కూడా నేను ఏమీ చెయ్యకపోతే నా అంత స్వార్థపర్రాలు ఎవ్వరూ ఉండదు. నాన్నకు ఎదురుపడి నాన్నను నిలదీసి ఈ గొడవను ఇక్కడే పెద్దది చేసే కన్నా ఈ కుటుంబాన్ని కాపాడడం కోసం అమ్మవారి మీద భారం వేసి ఈ కుటుంబం తరపున చక్రి భార్యగా ఈ ఇంటి కోడలిగా నిలబడి మొక్కు చెల్లిస్తే ఆ అమ్మవారు ఈ కుటుంబాన్ని క్షేమంగా కాపాడుతుంది. ఆ తర్వాత విషయం తర్వాత ఆలోచించుకోవాలి అని చెప్పేసి నిర్ణయించుకుంటుంది మహాలక్ష్మి. మహాలక్ష్మి ఏం చేస్తుంది, అసలు ఏ విధంగా ఇప్పుడు ఈ విషయాన్ని తేలుస్తుంది? నిజంగా మహాలక్ష్మి కోడలిగా మొక్కు చెల్లిస్తుందా? ఒడిబియ్యం పోయించుకున్న మహాలక్ష్మి కోడలిగా గుడి చుట్టూ తిరిగి ఆ నిప్పుల కుంపటి తల మీద మోస్తూ మొక్కు చెల్లించి ఆ కుటుంబాన్ని కాపాడుతుందో లేదో అని చెప్పేసి ఆ నలుగురు అన్నదమ్ములతో నారాయణతో సహా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ప్రతిదానికి అనుమానిస్తూనే ఉంది. నాకైతే అనుమానంగానే ఉంది. ఇది ఇష్టపడి పెళ్లి చేసుకుంటాం కాదు, వీడు దాన్ని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చాడని. అదేం ఒప్పుకుని మొక్కు చెల్లించదులే. ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ దరిద్రులే కదా, అందుకే కదా వీళ్ళని వదిలేసి వీళ్ళమ్మ వెళ్ళిపోయింది. అదే వీళ్ళ బాబు వీళ్ళమ్మని చంపేశాడు. వీళ్ళు అందరూ అనాథలుగా బ్రతికారు. చూశారు కదా ఆ ఇల్లు ఎలా ఉంటుందో. ఆ ఇంట్లో ఎవరన్నా అడుగు పెడతారా? అసలు ఆ ఇల్లు నిజంగా మనుషులుండే ఇల్లులా ఉంటుందా? ఇలాంటి దరిద్రులకి మొక్కు చెల్లింపు జరగడం, అలాగే ఈ కుటుంబం బాగుపడడం అది ఎప్పటికీ జరగదులే అని చెప్పేసి అంటూ ఉంటుంది తయారైతే. అమ్మ, నువ్వు ఇప్పటి వరకు చాలానే మాట్లాడావు. ఇంకెంతకు మించి నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడడానికి లేదు. మహాలక్ష్మి ఖచ్చితంగా మొక్కు చెల్లిస్తుంది. బావ కుటుంబం మారుతుంది. మీ అందరూ ఎగతాళి చేసినందుకన్నా ఆ కుటుంబం ఖచ్చితంగా మారి సుఖ సంతోషాలతో ఉంటుంది. నీలాంటి వాళ్ళందరూ కుళ్ళుకుని చచ్చేలా ఆ కుటుంబం మారుతుంది చూడు. కావాలంటే ఇప్పటి వరకు వాళ్ళ జాతకం వేరు. మహాలక్ష్మి ఆ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత వాళ్ళ జాతకం వేరు. కాబట్టి నీలాంటి వాళ్ళు ఎన్ని చేసినా ఇక వాళ్ళని ఆపడం ఎవరి వల్ల కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది గాయత్రి. అయితే ఎప్పుడు చూసినా నీకు ఆ కుటుంబానికి సపోర్ట్ చేయడం అలవాటైపోయింది. అత్తయ్యగారు, గాయత్రి మాటల్లో తప్పేముంది? అసలు మీరెందుకు మీ అన్నయ్య కుటుంబాన్ని శత్రువులా చూస్తున్నారు? తోడబుట్టినవాడు బాగుపడాలని చెప్పేసి పుట్టింటి కోసం ఎంతగానో ఆలోచించే ఆడబడుచులు ఉన్న ఈ రోజుల్లో అసలు మీలాంటి వ్యక్తిని నేనైతే ఎక్కడా చూడలేదే. పుట్టింటి వారు కనీసం వాళ్ళ వైపు చూసినా చూడకపోయినా పుట్టింటి వాళ్ళు బాగుపడాలని కోరుకునే ఆడవాళ్ళున్న ఇలాంటి సమాజంలో మీలాంటి వాళ్ళు కూడా ఉంటారా? నాకైతే ఏం అర్థం కావడం లేదు. అదేం లేదు బాబు, నేను కూడా వాళ్ళు బాగుండాలనే కోరుకుంటున్నాను అని చెప్పేసి మాట మార్చేస్తుంది తాయారైతే. ఈలోగా ఇక్కడ గుడి లోపలికి వచ్చిన తర్వాత, పంతులు గారు, మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు నేను మొక్కు చెల్లించాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ నిప్పుల కుంపటి ఎత్తి నేను గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి మొక్కు చెల్లిస్తాను అని చెప్పేసి మహాలక్ష్మి ఒప్పుకుంటుంది. అమ్మ మహాలక్ష్మి, అది చాలా రిస్క్తో కూడిన పని. పైగా ఆ నిప్పుల కుంపటి మొయ్యడం అంటే
లేదు పెద్ది, మోస్తాను. ఈ కుటుంబం కోసం ఏదైనా చేస్తాను. ఈ కుటుంబ క్షేమం కోసం ఈ ఇంటి కోడలిగా నేనిప్పుడు ఆ నిప్పుల కుంపటి మొయ్యాలి అనుకుంటున్నాను. నన్ను మీ ఇంటి కోడలిగా స్వీకరించడానికి మీకేమైనా అభ్యంతరం ఉందా అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే ప్రతాప్ అక్కడికి వచ్చి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నువ్వు అసలు ఇలాంటి పని చేయడం ఏంటి? ఏంటి నాన్న, నేనెందుకు చేయకూడదు? ఈ ఇంటి కోడలు ఈ ఇంటికి సంబంధించిన మొక్కు చెల్లించుకోవడానికి ఈ ఇంట్లో ఏదైనా సరే ముందుటి చేయవలసిందని నేను. పెద్ద కోడలు ఉంటే పెద్ద కోడలు చేసుకునేది. కానీ ఇప్పుడు ఆ ఇంటికి ప్రస్తుతం కోడల్ని ఆడదిక్కుని నేనే కాబట్టి నేనే మొక్కు చెల్లిస్తాను. ఇప్పుడు నన్ను మొక్కు చెల్లించమంటారా? లేకపోతే నన్ను ఎవరు అని చెప్పి వదిలేస్తారా? లేదమ్మా మహాలక్ష్మి, నువ్వు ఇంతగా మాకు సపోర్టుగా నిలబడతాను అంటే అసలు మేమెందుకు కాదంటామమ్మా. కానీ నీకు ఎలాంటి హాని కలగకూడదు. అన్నీ అమ్మవారే చూసుకుంటుంది. మీరేం కంగారు పడకండి పెద్ది. ఏం కాదు, నాకేం కాదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. అలా నిప్పుల కుంపటి నెత్తిన ఎత్తి గుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక పక్క తాయారు, మరో పక్క ప్రకాశం. అలాగే ఆ మొక్కు చెల్లింపు జరిగితే ఆ కుటుంబానికి మంచి జరుగుతుంది. నేను అనుకున్నదంతా కూడా ప్లాను మిస్ అయిపోతుంది. రుద్రాంబిక తోడు దొరికితే వాళ్లకు ఎలాంటి ప్రమాదం జరగదు. ఇక్కడి వరకు వచ్చిన నా అక్క భర్త ఆ నారాయణ గాడు నా అక్కని చంపి చాలా తేలిగ్గా నా చేతుల్లోంచి చేయి జారిపోతాడు. అది జరగకూడదు అని చెప్పి రకరకాలుగా ప్లాన్లు చేసి అడ్డుకునే ప్రయత్నాలు చేసిన తాయారు, దుర్గా, ప్రకాశానికి మాత్రం చాలా పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. ఆ ఇంటి కోడలుగా ఎప్పుడైతే ఇక గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణలు అలాగే కుంపటి మోసి ఇక ఎప్పుడైతే చక్రి భార్యగా ఆ ఇంటి కోడలుగా మొక్కు చెల్లించిందో మహాలక్ష్మి, దాంతో అందరూ షాక్ అయిపోయి ఉండిపోతారు. మహాలక్ష్మి, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఇలాంటి కుటుంబానికి కోడలుగా వచ్చినందుకు నువ్వు అదృష్టవంతురాలివే. వాళ్ళు నీకన్నా అదృష్టవంతులు. ఎందుకంటే నీలాంటి వ్యక్తి ఆ ఇంట్లో అడుగు పెట్టినందుకు ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా చూసుకుంటారు నిన్ను. ఇక చక్రి ఉన్నాడంటే చాలా మంచివాడు. చక్రి ఎప్పుడు నీ చెయ్యి వదిలిపెట్టడు. చక్రిని భర్తగా ఒప్పుకొని ఈ మొక్కు చెల్లించి ఇంతకాలం ఆ కుటుంబం పడుతున్న కష్టాలని తీర్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ గాయత్రి సంబరపడుతూ ఉంటుంది. నిజంగా మీరు ఇలా చేస్తారని అనుకోలేదు. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను అనుకున్నారా? లేదండి, వదిలిపెట్టి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ ఇంటి కోడలుగా మీరిదంతా చేయడం నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరెవరో ఏంటి, ఇంకా నేనెవరో అనే పిలుస్తారా? ఎందుకు అలా పిలుస్తున్నారు? ఇప్పటికి కూడా నన్ను మీ భార్య స్థానంలో చూడాలి అనిపించడం లేదా? నిజంగా మీరేనా ఈ మాట మాట్లాడుతుంది అని చెప్పేసి చక్రి చాలా ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు. అవునమ్మా, నువ్వు ఇలా మాట్లాడుతుంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక అక్కడ అమ్మవారి మొక్కు చెల్లించావు, ఇక్కడ చక్రి భార్యగా స్థానాన్ని కోరుకుంటున్నావు. నిజంగా మేము అదృష్టవంతులవమ్మా. నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు నువ్వు మా వాణ్ణి భర్తగా కూడా ఒప్పుకున్నావు. నిజంగా వీడు చాలా అదృష్టవంతుడు. నీలాంటి అమ్మాయి వీడి జీవితంలోకి రావడం వీడి అదృష్టం. ఎప్పటికైనా మీరిద్దరూ కలవకపోతారా అని చెప్పేసి ఎదురు చూసాం. ఆ రుద్రాంబిక మీ ఇద్దరిని ఒకటి చేసింది. అమ్మవారి గుడికి రావడం మంచిదే అయ్యింది అని చెప్పేసి మాధవ అంటూ ఉంటాడు. మొక్కు ఎప్పుడైతే చెల్లింపు అయిపోయిందో ఇక నారాయణ కుటుంబాన్ని ఏమీ చేయలేమని చెప్పేసి షాక్ అయిపోయి ఉండిపోతాడు. దుర్గా అయితే అక్కని చంపిన బావని హత్య చేయాలని అలాగే తన అక్క కొడుకుని కూడా బ్రతికనివ్వకూడదని ప్రతాప్ని దింపిన దుర్గకి ఊహించని షాక్ ఎదురవుతుంది. కూతుర్ని తీసుకుని వెళ్ళిపోవాలనుకున్న ప్రతాప్ ఇక కూతురు ఆ ఇంటితో కలిసిపోయి బంధాన్ని పూర్తిగా బలపరిచేసుకుంది తన కళ్ళ ముందే. ఇక చక్రికి భార్యగా జీవితాంతం ఉంటానని మాట కూడా ఇవ్వడంతో ఊహించని షాకు ప్రతాప్కి కూడా ఎదురవుతుంది. అలా ఆ కుటుంబం అంతా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు.
చాలా సంతోషపడిపోతూ ఉంటారు మహాలక్ష్మి చేసిన పనితో. మహాలక్ష్మి ఆ ఇంటి కోడలుగా ఉండిపోతే ఇక జీవితంలో వాళ్ళకి ఎలాంటి బాధ ఉండదు. మహాలక్ష్మి లాంటి మంచి అమ్మాయి చక్రి భార్యగా వస్తే చక్రి లైఫ్ బాగుంటుందని సంబరపడుతున్న నారాయణకు, మాధవకు మాత్రం మహాలక్ష్మి చేసిన పని చాలా సంతోషాన్ని ఇస్తుంది. తాయారుకు మాత్రం ఊహించని షాకే ఎదురవుతుంది ఆ గుడిలో మహాలక్ష్మి చేసిన పనితో. ఆ ఇంటి కోడలుగా మహాలక్ష్మి బాధ్యతలు తీసుకోవడంతో ఆడదిక్కు లేదు అని పదే పదే వేలెత్తి చూపించిన తాయారు నోరు మూతపడుతుంది. అలా తాయారుకి ఊహించిన షాక్ అయితే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలానే జరిగిపోతుంది. చక్రి మహాలక్ష్మి రుద్రాంబిక సాక్షిగా ఒకటవబోతున్నారు. మరి చక్రి మహాలక్ష్మి కలవాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కన ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేసేయండి.